భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా వివాహ సెలవులకు ఇంటికొచ్చిన జవాన్ కు ఆర్మీ నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. దీంతో పెళ్లైన 3 రోజులకే భార్యను వదిలి విధుల కోసం దేశ సరిహద్దులకు వెళ్లిపోయారు. నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్ కు పంపుతున్నానంటూ నవవధువు తన భర్తను పంపించింది. మహారాష్ట్రలోని జల్గావ్లోని పచౌరా తాలూకా పుంగావ్కు చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ కు పచౌరా తాలూకాలోని కలంసర గ్రామానికి చెందిన యామినితో ఈ నెల 5న పెళ్లైంది. అయితే మంగళవారం యుద్ధం లాంటి పరిస్థితులలో వెంటనే విధులకు హాజరు కావాలని అతనికి ఆదేశం వచ్చింది. ఆ ఆదేశం మేరకు మే 8న బార్డర్ కు బయలుదేరాడు. జవాన్ పాటిల్ కు వీడ్కోలు పలికేందుకు నూతన వధువు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి పచౌరా రైల్వే స్టేషన్ కు వచ్చారు. దేశాన్ని రక్షించడానికి తన సింధూరాన్ని పంపుతున్నానని నా వధువు యామిని పాటిల్ కు వీడ్కోలు పలుకుతూ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా వివాహ సెలవులకు ఇంటికొచ్చిన జవాన్ కు ఆర్మీ నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. దీంతో పెళ్లైన 3 రోజులకే భార్యను వదిలి విధుల కోసం దేశ సరిహద్దులకు వెళ్లిపోయారు. నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్ కు పంపుతున్నానంటూ నవవధువు తన భర్తను పంపించింది. మహారాష్ట్రలోని జల్గావ్లోని పచౌరా తాలూకా పుంగావ్కు చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ కు పచౌరా తాలూకాలోని కలంసర గ్రామానికి చెందిన యామినితో ఈ నెల 5న పెళ్లైంది. అయితే మంగళవారం యుద్ధం లాంటి పరిస్థితులలో వెంటనే విధులకు హాజరు కావాలని అతనికి ఆదేశం వచ్చింది. ఆ ఆదేశం మేరకు మే 8న బార్డర్ కు బయలుదేరాడు. జవాన్ పాటిల్ కు వీడ్కోలు పలికేందుకు నూతన వధువు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి పచౌరా రైల్వే స్టేషన్ కు వచ్చారు. దేశాన్ని రక్షించడానికి తన సింధూరాన్ని పంపుతున్నానని నా వధువు యామిని పాటిల్ కు వీడ్కోలు పలుకుతూ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.